దైవజనులైన మా నాన్నగారు మా ఆత్మీయ తండ్రి, రెండవది శారీరకమైన తండ్రి. మా నాన్నగారు మా అమ్మగారు ప్రార్థనల ద్వారా మేము కూడా ప్రభు సేవకులుగా, లేదంటే ప్రభు రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఈ రోజున ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నాం. ఆ తర్వాత దైవజనులైన యేసన్న గారు మా గురువు గారు, ఆ తర్వాత దైవజనులైన సురేష్ అయ్య గారు రెండవ గురువు గారు. ఈ ముగ్గురు దైవ సేవకుల ద్వారా మొదట దేవుని గురించి చెప్పుకున్నాం కదా. ఈ ముగ్గురు దేవుని సేవకుల ద్వారా ఈ రోజున ఇంత సేవ చేసే భాగ్యమును దేవుడు మాకు ఇచ్చాడు. ఆమేన్. మా నాన్నగారు సంఘంలోనే రక్షించబడి అక్కడి నుంచి మేము దేవుని పిలుపు ద్వారా, దర్శనము ద్వారా ప్రభు మమ్మల్ని పంపించిన ప్రాంతాలకి మేము వెళ్ళి సేవ చేస్తున్నాం. ప్రారంభంలో కట్టుబట్టలతో దేవుడు పంపించిన ప్రాంతానికి మేము వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించాం. ఇంచుమించుగా 23 సంవత్సరాలు ముగించుకొని 24 సంవత్సరాలు సేవలోకి దేవుడు నడిపించాడు. ఆమె ఈ 23-24 సంవత్సరాలలో ఒక్క సంఘాన్ని 4 సార్లుగా 5 సార్లుగా ప్రారంభించబడింది. ప్రారంభంలో చిన్న పాడుబడిన ఇంట్లో సేవ ప్రారంభించాం. ఆ తర్వాత ఓ చిన్న గుడి చేసుకున్నాం. ఆ తర్వాత ఓ పాక వేసుకుని మట్టి గోడలు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇంకొక కాస్త పెద్దగా వేసుకున్నాం, తాటేకుల పాక. ఆ తర్వాత దేవుడు ఒక బిల్డింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు 1000 మంది పట్టే మందిరాన్ని దేవుడు కట్టించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు కట్టబడింది, స్లాబ్ అయిపోయింది, గోడలన్నీ కట్టేసాం, ప్లాస్టింగ్ జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరంలో ఆ మందిరాన్ని ప్రభుకి ప్రతిష్ఠించబోతున్నాం. అదే విధంగా ఇక్కడ పరిచర్య కూడా మాకంటే ఇంకా దారుణంగా ఇక్కడ దేవుడు ఈ పరిచర్యను ప్రారంభించడానికి కృప చూపించాడు. మేమన్నా పాడుబడిన ఇంట్లో స్టార్ట్ చేశాం. ఇక్కడ పరిచర్య చెట్టు కింద ప్రారంభించబడిన పరిచర్య ఇదిగో మీ కళ్ళ ముందు ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. రాబోయే సంవత్సరము మరలా వచ్చే ఇదే డిసెంబర్ కెల్లా దేవుడు పెద్ద మందిరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2025-2026 సంవత్సరంలో ఇక్కడ ఒక పెద్ద మందిరము దేవుడు కట్టించి అనేక వందల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నేను మీ మధ్యలో నివాసము చేసేదను అని లేవియా కాండంలో రాయబడటం మనం చూస్తున్నాం. నా మందిరము మీ మధ్యలో నివాసముగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో నివాసము చేసేదను. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలందరికీ ఒక ఘనమైన దేవుని మందిరము
ఇక్కడ కట్టబడినట్లుగా ప్రభు అనేక సూచనలు దేవుడు దైవజనులకు చూపించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు రాకడ వరకు ఈ విధమైన బలమైన సేవ ఈ ప్రాంతంలో దేవుడు ఈ గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా జరిగించును గాక. ఆమేన్. మంచిది. మరి సరిగ్గా కాసేపు మన వాక్యాన్ని విని ఆ తర్వాత సమయానికి నేను ముగిస్తాను. ఇది ఎన్నో రోజు ఒకసారి చెప్పండి మరలా. ఇంకా మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయి? రేపు ఎల్లుండి మధ్యాహ్నంతో ఈ మనోహరమైన పండుగలు ముగించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ 5 రోజుల నుండి మొదటి రోజు రాత్రి నుండి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా నేను మిస్ అవ్వకుండా ఈ ప్రార్థనలకు వచ్చానన్న వాళ్ళందరూ మీ కుడి చేయి చూపించి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. వచ్చినోడు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. మంచిది. నేను గత కాలంలో కొంతమందికి ఇట్లాగే 12 రోజులు మా సంఘాల్లో 7 రోజులు ఇలా పెట్టినప్పుడు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వచ్చినటువంటి వారందరినీ దేవుడు ప్రత్యేకంగా వారిని దర్శించి వారిని ఆశీర్వదించిన, వారి పట్ల అద్భుతాలు చేసిన సందర్భాలు మేము కళ్ళారా చూసాము. కాబట్టి పోయిన సంవత్సరం ఇదే మనోహరమైన ఉపవాస పండుగలలో చాలా మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. చాలా మంది దేవుని అద్భుతాలు పొందుకున్నారు. చాలా మంది జీవితంలో దేవుని కార్యాలు అనుభవించారు. అనుభవించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు మైకిచ్చి దేవుడు పోయిన సంవత్సరంలో మీ పట్ల ఏం కార్యాలు చేశారు చెప్పమంటే ఇంచుమించుగా కొద్ది మంది సాక్ష్యాలు చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఈ సంవత్సరం కూడా ఈ ఉపవాస ప్రార్థన పండుగల ద్వారా ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు మీ ఎడల తన కృప వెల్లడి చేయబోతున్నాడు. మీ పక్షముగా దేవుడు నిలిచి ఆయన అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, మరలా వచ్చే సంవత్సరానికెల్లా మీరు అనుకున్న కార్యములు నా దేవుడు జరిగించాలని మీరు ఈ రోజు సరైన నిర్ణయం తీసుకోండి. మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేస్తారు. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఆమేన్. మరి దేవుని వాక్యములకు వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న పల్లవి పాడుకొని ఆ తర్వాత దేవుని వాక్యములకు వెళదాం. మన దేవుడు ఎవరు అంటే ధారాళముగా దీవించే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరంట? ధారాళముగా దీవించే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే ఆయన సంతృప్తిని కలుగు చేసే దేవుడు. ఏ దేవుడు చెప్పండి? సంతృప్తిని కలుగు చేసే దేవుడు, సమృద్ధిని కలుగు చేసే దేవుడు. ఇలా చెప్పుకుంటా వెళితే చాలా చాలా మన దేవుని గురించి చాలా విషయాలు ఉన్నాయి. మరోసారి మరి కొన్ని విషయాలు మీతో పంచుకునే ముందుగా ఒక చిన్న పల్లవి పాడుకొని దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై
దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివే, నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివే, శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి, శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నీ దాసుల ప్రార్థనలు చేసితివి, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ మనస్సుతో, పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ మనస్సుతో. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడై
ఆకు వాడక తన కాలమందు ఫలములిచ్చే చెట్టులాగా ఉంటాడు. అతడు చేయునదంతయు నా దేవుడు సఫలం చేశాడు. ఆమేన్. లాస్ట్ మాటను గుర్తుపెట్టుకోండి. అతడు చేయునదంతయు సఫలము చేశాను. అతడు చేసేదంతా దేవుడు సఫలము చేయబోతున్నాడు. ఆల్రెడీ అక్కడ ఆయన చేశాడు, అతడు చేశాడు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆ రోజు అతనికి చేసిన దేవుడే నాకు చేశాడు. నాకు చేసిన దేవుడే మీకు చేశాడు, మీకు చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? మీరు సఫలులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. అతడు చేయునదంతయు సఫలమవుతుంది గాని విఫలము కాదు. సఫలమయ్యే పనులు కొన్ని ఉన్నాయి, విఫలమయ్యే పనులు మరికొన్ని ఉన్నాయి. జరిగే పనులు కొన్ని ఉన్నాయి, జరగని పనులు మరికొన్ని ఉన్నాయి. ఈ రోజున ఇప్పుడు మీ దైవజనులు ఇంత ఏర్పాట్లు చేశాడు అంటే దేని కొరకు? సఫలము అవ్వాలనా, విఫలం అయిపోవాలనా? ఎవరు? మీరంతా సఫలులుగా మారాలనా, విఫలులుగా మారాలనా? సఫలులుగా మారాలని మీ దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ కూడికలను, ఈ ప్రార్థనా పండుగలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ 7 దినాలు ఉపవాస పండుగల ద్వారా మీరు ఎలా మారబోతున్నారు అంటే మీరందరూ సఫలముగా మారాలి, ప్రయోజకులుగా మారాలి. పనికి వచ్చే కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. అంతేగాని మన యొక్క జీవితాల్లో విఫలమైపోయే, మనం చేసే పనులు విఫలమైపోవటం, మనం చేసే పనులు కలిసి రాకుండా పోవటం, మనం చేసే పనులు నష్టమైపోవటం, ఎక్కడికి వెళ్ళినా ఉసూరు మంట తిరిగి రావటం, ఇలాంటి కాదు మన జీవితంలో జరగాల్సింది. ఎలాంటివి జరగాలి అంటే, నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పని నా ప్రభు నీ ద్వారా జరిగించాలి. నువ్వు ఏ స్థలంలో అడుగు పెట్టినా ఆ స్థలంలో నువ్వు వెళ్ళిన పని జరిగించాలి. నువ్వు ఏ ప్రయత్నాలు తలపెట్టుకున్నా ఆ ప్రయత్నాలన్నీ దేవుడు జరిగించాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అతడు చేయునదంతయు దేవుడు సఫలం చేస్తాడు గాని విఫలము చేసే దేవుడు కాదు. నీ పిల్లలు చదువుల్లో వాళ్ళు ప్రయోజకులుగా, సఫలులుగా మారాలి గాని వాళ్ళు విఫలమైపోయి, ఫెయిల్ అయిపోయి, పనికి రాకుండా పోయే వారిగా మన పిల్లలు ఉండకూడదు. మన పిల్లలు భవిష్యత్తు చదువుల పరంగా కానివ్వండి, ఉద్యోగాల పరంగా కానివ్వండి, వ్యాపారాల పరంగా కానివ్వండి, మరి ఏది తలపెట్టుకున్నా అది ప్రయోజనకరంగా మారాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అది ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. ఎలా మారుస్తాడు అంటే, అతడు చేయునదంతయు సఫలముగా మారాలి అంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. ఏమిటా పని తెలుసా? నీటి కాలువల యోరన నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగాను ఉండాలి. బైబిల్లో ఇంకో మాట రాయబడింది,
128వ కీర్తనలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ భార్య ఎలా ఉండాలి? ఫలించే ద్రాక్షావళి వలె ఉండాలి. నీ పిల్లలు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల్లాగా ఉండాలి. నీ భర్త ఎలా ఉండాలి? ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలి. అంతేగాని పనికిరాని వ్యక్తిలాగా, పనికిరాని భార్యలాగా, పనికిరాని పిల్లలాగా మీరు ఉండకూడదు. ఆ ఉద్దేశముతోనే దైవజనుడు ద్వారా ఈ ప్రార్థన పండుగలను దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటి రోజు నుండి అనేక మంది సేవకులు వచ్చి మీ కొరకు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థనలు చేసి వెళ్తున్నారు. ఈ రోజు కూడా మరి నేను కూడా వారిలో ఒకటిగా మీ మధ్యలోకి వచ్చి ఈ రాత్రి నా దేవుడు చెప్పిన మాటలు మీతో చెప్పి ప్రార్థన చేసి నేను కూడా వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం సఫలులుగా మారాలి అంటే ఎలా మారాలి? ఏమి చేస్తే మనం సఫలులుగా మారుతాం? ఏ విధంగా దేవుడు మనల్ని ఆయన బ్లెస్ చేస్తాడు? ఏ విధంగా దేవుడు మనల్ని ఫలాలిచ్చే చెట్టులాగా మారుస్తాడు, ప్రయోజకులుగా మారుస్తాడు అనే కొన్ని విషయాలు నేను బైబిల్లో నుంచి మీకు చెప్తాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యములో నుండి చెప్పబడే ప్రతి మాట అది నా యేసయ్య మాటగా మీ దగ్గరికి వచ్చును గాక. ఆమేన్. ఈ మాటలు నా దేవుని మాటలు. ఇవి ఈ మాటలు నా మాటలు కాదు, నా సొంత మాటలు, నా ఆలోచనలు కాదు, నా దేవుని సన్నిధిలో నుండి తీసుకుని వచ్చిన మాటలు ఇవి. ఈ మాటలు మీ మనసులో, మీ హృదయములోకి ఈ మాటలు వచ్చునుగాక. ఆ మాటల ద్వారా మీరు సఫలులుగా మారుదురుగాక. ఆ నమ్మకంతో, విశ్వాసంతో ఉండండి. ఏ విషయంలో దేవుడు మనల్ని సఫలపరుస్తాడు? టకటక కొన్ని మాటలు చెప్తాను. ఆ మాటలు ఒకసారి మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి. మొదటిగా కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నా దేవుడు సఫలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనతో దేవుడు చెప్పే అంశం ఏంటంటే, అతడు చేయునుదంతయు సఫలము చేయును. నువ్వు నోట్ చేసుకునే మాట ఏంటంటే, ఈ దినము నుండి నేను చేసే పనులన్నీ నా దేవుడు సఫలము చేయునుగాక అని మీరు నోట్ చేసుకోండి. మొదటిగా ఏ విషయంలో దేవుడు మనల్ని సఫలులుగా చేస్తాడు అంటే, నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలం చేస్తాడు. మనిషికి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆలోచనలు. మనిషి అన్న ప్రతి వారికి మనసు ఉంటుంది. మనసున్న వారికి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ద్వారా దేవుడు కార్యములు దేవుడు చేస్తాడు. చాలా మందికి కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి, కొంతమందికి చెడ్డ ఆలోచనలు ఉంటాయి, కొంతమందికి పనికిమాలి ఆలోచనలు ఉంటాయి. ఈ రాత్రి మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏదైనా పనికిరాని ఆలోచనలన్నీ దేవుడు తొలగించి సఫలపరిచే ఆలోచనలు దేవుడు మీకు కలుగు చేయును గాక. ఆమేన్.
ఈ కూటాల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా మీరు సఫలులుగా మారాలనేది నా దేవుని ఆలోచన, దైవజనులుగా మా ప్రార్థన. కాబట్టి నీ ఆలోచనలు యావత్తు సఫలం చేస్తాడంట. నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచనలు సఫలం చేస్తాడు. దేవుడు ప్రాముఖ్యంగా దేవుడు ఆలోచనల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆలోచన నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకని ఆయన పేరేంటో తెలుసా? ఆలోచనకర్త. మన దేవుడి పేరేంటి చెప్పండి? ఎక్కడున్నా మాట? 9:6 ఉంది. ఏలయనగా యెషయా గ్రంథము 9:6 ఏలయనగా సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టుగా చెప్పొచ్చు కదా. చదవండి. పుట్టాడు, అయిపోయింది. కుమారుడు కూడా వచ్చేసాడు, ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనలు కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్ర. ఆ పేర్లన్నింటిలో ఒక పేరేంటి చెప్పండి? ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్త అయిన దేవుడంట మన ఆలోచనల్ని ఆయన స్వాధీనంలోకి తీసుకొని మన ఆలోచనలు, పనికిరాని ఆలోచనలన్నీ తీసి పక్కన పడేస్తాడు. పనికొచ్చి ఆ ఆలోచనలు దేవుడు మనలో పెడతాడు. అంటే ఒక మాట చెప్పాలంటే నీ ఆలోచనని రిపేర్ చేస్తాడు దేవుడు, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఆలోచనని దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. కొంతమంది అప్పుడప్పుడు అంటారు, ఏందోనమ్మా నాకేందో ఆలోచనలన్నీ ఒక రకంగా ఉండి అంటారు. ఏమండి అంట? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒక రకంగా ఉంటాయి అంట. కొంతమందికి 10 రకాల ఆలోచనలు మెదులాడుతూ ఉంటాయి, మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవునా కదా? స్తోత్రం చెప్పలే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీ ఆలోచనలన్నీ మారును గాక. ఎందుకో తెలుసా? ఎందుకు మారాలి అంటే దేవుడు మీ జీవితాలలో సఫలమైన కార్యాలు చేయాలంటే మీ పాత ఆలోచనలన్నీ తొలగిపోవాలి. నా దేవుడు కలుగు చేసే ఆలోచనలు, క్రొత్త ఆలోచనలు దేవుడు మీకు కలుగు చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆలోచనలు, నీ ఆలోచనల్ని ఆయన ఏం చేయబోతున్నాడు? సఫలం చేయబోతున్నాడు, సఫలపరచబోతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఏది ఆలోచిస్తే, ఇక నుండి ఏది ఆలోచన చేస్తే ఆ ఆలోచన సఫలంగా మారాలి. ఏ ఆలోచన దేవుడు నీకు ఇస్తాడో ఆ ఆలోచన ద్వారా పని జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని బైబిల్లో ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరం అంట. ఆలోచన కర్తలు అనేకులు ఉండుట మనకి రక్షణకరం. ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అందుకని పెద్దవాళ్ళు ఎందుకు అప్పుడప్పుడు మనం పిలుచుకుంటాము? మనకు ఆలోచన చెప్తారని. ఏమంటే నేను ఫలానా పని చేయబోతున్నాను, మరి దీని గురించి ఏంటి పరిస్థితి అని అంటే పెద్దవాళ్ళు కొన్ని ఆలోచనలు ఇస్తారు మనకి. ఇస్తారా ఎవరా? చెప్పండి, ఇస్తారా ఎవరా? దైవజనులు. పెద్దోళ్ళు ఎవరు? దైవజనులు లాంటి వాళ్ళు, గురువులు లాంటి వారు, తండ్రులు లాంటి వారు. వాళ్ళు మనకి ఏమిస్తారు? ఆలోచనలు ఇస్తారు. అప్పుడు వాళ్ళ ఆలోచనని మనం తీసుకున్నాం అనుకో, కొన్ని ఆలోచనలు మనకి ఉపయోగకరంగా ఉన్నాయి అనుకో, ఆ ఆలోచనలు బట్టి ఆ ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళి ఆ పని ప్రారంభించామనుకో, అది సక్సెస్ అయిందనుకో, ఏమండి
మీరు భలే ఆలోచన చెప్పారండి. మీరు ఆ రోజు చెప్పిన దాన్ని బట్టి నేను ఆ పని ప్రారంభించాను. ఆ పని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇదంతా ఈ ఆలోచనలన్నీ దేవుడు ఆ పెద్దవాళ్ళ ద్వారా దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే మాట్లాడిస్తాడు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడే అనేక రీతిలో ఆలోచన ద్వారా దేవుడు మాట్లాడే విధానం ఒకటి. స్తోత్రం, హల్లెలూయా. సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ పాల్ యాంగిచో గారు. పాల్ యాంగిచో గారు అనే గొప్ప దైవజనుడు ప్రపంచంలోనే అతి పెద్ద సంఘానికి కాపరి. ఆయన రాసినటువంటి ఒక బుక్ లో విశ్వాసము అనే ఒక బుక్ ఉందండి. ఆ బుక్ లో మనం చదవగలిగితే దేవుడంట మనతో ఆలోచనల ద్వారా దేవుడు మాట్లాడతాడంట. ఎలా మాట్లాడతాడు చెప్పండి? ఆలోచనల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సాతానుగాడు కూడా మాట్లాడతాడు ఆలోచనల ద్వారా. వాడు ఈ పక్క నుండి ఏం మాట్లాడతాడంటే, అబ్బాయి నీ వల్ల కాదులేండి ఈ పనులన్నీ, నీ పని అయిపోయినట్టే, చదువుకున్నావు కానీ ఉద్యోగం లేదు, చదువుకున్నావు కానీ వ్యాపారం లేదు, చదువుకున్నావు కానీ ఏ ప్రయోజనకరమైన విధానము లేదు, నీ పని అయిపోయినట్టే అని మనల్ని కించపరిచి మన ఆలోచనల్ని డౌన్ చేసి మనల్ని నిరుత్సాహపరిచే ఆలోచనలు ఓ పక్క సాతానుగాడు చెప్తా ఉంటాడు. మరో పక్క మన దేవుడు ఆలోచనకర్తగా ఉండి నీకు ఆలోచన చెప్తాడు. ఏమని చెప్తాడు? నీవు తప్పకుండా నీవు చేసే పనిలో నువ్వు ప్రయోజకుడుగా మారబోతున్నావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కొంతమంది బైబిల్లో కూడా మంచి ఆలోచనలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొన్ని చెడ్డ ఆలోచనలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒకడు పేరు, బైబిల్లో చెడ్డ ఆలోచనలు చెప్పిన వాడి పేరు అహీతోపెలు అనేవాడు కూడా ఉన్నాడు. వాడు ఆలోచన మంచిది కాదని బైబిల్లో రాయబడి ఉంది. దావీదు కుమారుడికే తన తండ్రికి వ్యతిరేకంగా ఆలోచన చెప్తా ఉండేవాడు. ఈ ఆలోచన చెప్పేవాడు ఆలోచనలన్నీ వీడి తీసుకొని వాడు అక్కడ ప్రయోగిస్తా ఉండేవాడు. అందుకని దావీదు ఓ రోజు ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా వీడు అహీతోపెలు అనే వాడి ఆలోచనలు చెడగొట్టు ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారి ఆలోచన, నా ప్రాణమా వారి ఆలోచనలలో నీవు చేరవద్దు. ఎవరి ఆలోచనలో చేరవద్దు? కొంతమంది ఆలోచనలు ఇస్తా ఉంటారు, ఉచిత సలహాలు, ఉచిత ఆలోచనలు. ఈ ఉచిత ఆలోచనలు ఆ ఆలోచన ఈ ఆలోచన తీసుకొని కొన్ని కుటుంబాల్ని పాడు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు తీసుకొని కోర్టు కేసులకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో. నువ్వు తీసుకోవాల్సిన ఆలోచన ఏమిటో తెలుసా? ఒకటి, దేవుని దగ్గర మోకరించి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు ఆలోచన చెప్పుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండవదిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏం చేయమంటావు ఈ పని విషయంలో నీ ఆలోచన అడిగితే నీ సేవకుడు నీకు ఆలోచనలు చెప్పి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా అలాంటి గురువులు ఉన్నారే, అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఆలోచనలు అడిగితే వారు నీకు సరైన ఆలోచన నీకు కూడా వారు ఇస్తారు. అంతేగాని ఎవరు పడితే ఎవరు ఆలోచనలు పడితే వాళ్ళ ఆలోచనలు తీసుకొని అంటే ఎల్లమ్మ పొల్లమ్మ ఇంటి పక్క వాళ్ళు ఆలోచనలు, ఇరుగు పొరుగు వాళ్ళ ఆలోచనలు, తాగుబోతోడ ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు తీసుకున్నావంటే అది నీకు ప్రయోజనకరంగా ఉండదు.
నీవు తీసుకోవాల్సిన ఆలోచన ఎవరి దగ్గర ఉందంటే, నేను సేవిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఆయన ఆలోచనకర్త. ఆయన ఇచ్చే ఆలోచనలు నీకు సఫలముగా ప్రయోజనకరంగా మారతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా చూడండి, రెండవదిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. లేదా 3వ వచనం చదవండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలము చేస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, నీ పనుల భారము చెప్పాలి. ఎవరి మీద మోపాలంట? దేవుడా ఈ పని విషయంలో చాలా మంది పనులు ప్రారంభిస్తారు. వారి జ్ఞానంతో, వారి సొంత ఆలోచనలతోటి ప్రారంభిస్తారు. చివరికి జరిగేది ఏంటంటే నష్టపాలవుతున్నారు. నష్టాలు పాలు, అప్పులు పాలైపోతున్నారు. ఎవడి చేతిలోనూ మోసపోతున్నారు. అందుకని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఏంటది? నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన మీ ఉద్దేశములన్నీ, అంటే మీ పనులన్నీ సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశముతో పని ప్రారంభిస్తున్నావు? ఏ ఉద్దేశముతో నువ్వు జీవిస్తున్నావు? నీ ఉద్దేశంలో ఏముంది? నీ మైండ్ లో నీ ఉద్దేశాలు ఏమున్నాయి? ఉద్దేశాలు అంటే ఏంటి? ఇంచుమించుగా ఆలోచన దగ్గరికి, ఇలా చెప్పుకునే ఆలోచన ఉద్దేశం ఇవన్నీ కమల పిల్లలు లాంటివి అన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడప్పుడు అడుగుతాం పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు, అమ్మాయి నీ ఉద్దేశం ఏంది ఆ అబ్బాయి విషయంలో అంటారా? అనరా? ఎరా నీ ఉద్దేశం చెప్పరా? ఆ అమ్మాయిని చూసావుగా, నీ ఉద్దేశం ఏంటి? అని నా ఉద్దేశం ఏముందండి? నీ ఉద్దేశమే నా ఉద్దేశం అంటారా? అనరా? మనసులో ఉండేది ఒకటి, పైకి మాట్లాడేది మరొకటి. అసలైన ఉద్దేశం బయటికి రాదు తొందరగా. కొంతమందికి వచ్చేదిలేండి అప్పుడప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగా నచ్చిందనుకో, అమ్మాయి బాగా నచ్చిందనుకో, అబ్బాయి బాగా నచ్చాడనుకో, బాగా డబ్బున్నవాడు అనుకో, ఆస్తి పాస్తులు ఉన్నవాడు అనుకో, ఏంటి వారి ఉద్దేశాలు వెంటనే బయట పెడతారు. వాళ్ళ కళ్ళకి నచ్చలేదనుకో, అది అంగీకారం లేదనుకో, వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాంలేండి అని అంటారు. అది వాళ్ళ ఉద్దేశాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఆ స్థలం సంగతి ఏంట్రా? ఆ స్థలం విషయంలో నీ ఉద్దేశం ఏంటి? ఆ ల్యాండ్ విషయంలో నీ ఉద్దేశం ఏంటి? ఆ చదువు విషయంలో నీ ఉద్దేశం ఏంటి? ఆ వ్యాపార విషయంలో నీ ఉద్దేశాలు ఏమిటి? ఈ రాత్రి నీ ఉద్దేశాలు ఏదైనా సరే నా దేవుడు చెప్తున్నాడు, దేవుని ఉద్దేశమే నీ ఉద్దేశముగా మారును గాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 55:22 చూద్దాం. 55:22 వచనం చూడండి త్వరగా. కీర్తనకారుడు అక్కడ ఏమని, మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను
నీతిమంతులైన బిడ్డలను ఆయన ఎన్నడూ కదిలించనీయడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, మీ భారములు, మరొకసారి చదువుమా, మీ భారము, మీ పనుల భారము, మీ ఉద్దేశాలు దేవుని మీద మోపము. ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు. నీతిమంతులైన బిడ్డల్ని కదలనీయడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కదలనివ్వడు, మిమ్మల్ని కదలనివ్వడు. ఎంతో మంది ఫెయిల్ అయిపోయి వాళ్ళ ఉద్దేశాలు పనిచేయక, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చబడలేదని, వాళ్ళు చేసే బిజినెస్ లో అప్పులు పాలై నష్టపాలైపోయి సూసైడ్లు చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ ఉద్దేశములను ఆయన ఉద్దేశాలుగా మార్చి నిన్ను కదలకుండా, కలవరపడకుండా నా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడండి. యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్న అలాంటి గొప్ప భక్తుడున్నాడు. ఆయన కూడా కొన్నిసార్లు తన ఉద్దేశాలను తికమకమైపోయాడు. అసలు ఏంటి, నేను భక్తి చేస్తున్నాను కదా, నేను చేసే భక్తి సరిగ్గా ఉందా లేదా, నా ద్వారా ఏమైనా జరిగిందా, నా ఇంట్లో వాళ్ళ ద్వారా, నా పిల్లల ద్వారా ఏమైనా జరిగిందా, ఎందుకు ఈ భయంకరమైన నిందలు, ఎందుకు ఈ భయంకరమైన అవమానం, ఎందుకు ఈ భయంకరమైన సిగ్గుచేటు, ఏమైంది నా జీవితంలో అని తన ఉద్దేశాలన్నీ తికమకగా మారిపోయి తారుమారైపోతే అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. చదవండి, ఒక చక్కటి మాటను చూపిస్తాను. బైబిల్లో యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 1వ వాక్యం 2వ వాక్యం చదవండి. అప్పుడు యోబు దేవునితో చెప్తున్నాడు, యెహోవాతో ఆ సమాధానం ఇస్తున్నాడు. ఏమని? అయ్యా నీవు సమస్త క్రియలను చెయ్యగలవని, నీవు ఉద్దేశించినది ఏదియు నిరర్ధకము కానేరదని ఇప్పుడు తెలుసుకున్నాను అంటాడు. చప్పటి కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో చెప్తున్నాడు, దేవా నీ ఉద్దేశములు ఏది కూడా నిరర్ధకము కాదు. నా ఉద్దేశాలు నిరర్ధకమైపోయినాయి, నా ఉద్దేశాలు తారుమారైపోయినాయి, నా ఉద్దేశాలు కొన్ని అర్థం లేకుండా అయిపోయిందయ్యా. నాకు వచ్చిన శ్రమల వలన, నాకు వచ్చిన శోధనల వలన, నాకు వచ్చిన కష్టాల వలన, నాకు వచ్చిన భయంకరమైన ఆ సాతాను సుడిగాలుల వలన నా ఉద్దేశాలు, నా తలంపులన్నీ తారుమారైపోయి నేను నిన్ను అపార్థం చేసుకున్నా. దేవుణ్ణి ఏం చేసుకున్నాడంట? అపార్థం చేసుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటది? నీ ఉద్దేశములు ఏది కూడా నిరర్ధకము కాదని నాకు ఇప్పుడు తెలిసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నీతిమంతుడిగా ఉన్న యోబుని దేవుడు కదలనివ్వలేదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా, ఏం పాపం చేసేవరా నువ్వు, అందుకని నీకు ఈ గతి పట్టింది, ఏమో ఇతరులకు నువ్వు ఏం అన్యాయం చేస్తుంటావరా, అందుకని నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ఎంతమంది యోబుని శోధించారు. ఆ శోధనల మధ్యలో యోబు దేవునిని అపార్థం చేసుకున్న ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి లోపల, బయటికి రాలేదు కానీ లోపల ఉన్నాయి.
అప్పుడు అంటాడు, అయ్యా నేను నీ ఉద్దేశాలని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా ఆయన సమస్త క్రియలన్నీ నీకు తెలుసయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో యోబు ఎన్నో విధాలుగా భయపడ్డాడు, ఎన్నో విధాలుగా కలవరపడ్డాడు. అయినా యోబుని దేవుడు కదలనివ్వలేదు, స్థిరపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక్కోసారి ఏమనుకున్నాడు, ఎటువైపు నుండి ఏమొచ్చిందో, ఎటువైపు నుండి ఏం జరిగిద్దో, ఎటువైపు నుంచి ఏదొచ్చి నెత్తి మీద పడిద్దో, ఇంకా ఏమి కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త భయాలు ఏమి వచ్చి పడుతుందో అని యోబు కలవరపడి భయపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు యోబుని కదలనీయకుండా యోబు వెనువెంట ఉండి తన ఉద్దేశాలన్నీ యోబు పట్ల దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోబు దేవుని ఉద్దేశములే యోబు ఉద్దేశములు మగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవ పాయింట్ ఏంటంటే, నీ ఉద్దేశములన్నీ నా దేవుడు సఫలపరుస్తాడు. నీ భారము ఆయన మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. మూడవ మాట చూద్దాం, త్వరగా చూడండి. మూడవదిగా కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 5వ వచనం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా ఈ ప్రార్థన పండుగలలో సఫలపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సఫలము చేయబడును గాక. నీ ప్రార్థనలన్నీ నా దేవుడు సఫలము చేయును గాక. నీ ప్రార్థనలన్నీ నా దేవుడు సముఖముకు చేరును గాక. నీ ప్రార్థనలకు నా దేవుడు జవాబు ఇచ్చును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేస్తాడు. ఇదిగో ఈ 7 దినాలు ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు, చిన్న చిన్న ప్రార్థనలు గాని పెద్ద పెద్ద ప్రార్థనలు గాని, ఏ దైవజనులు ఇక్కడ ఎవరి కోసం ఏ ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ప్రార్థనలు మీ ఎడల దేవుడు సఫలపరచబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నుంచి చూస్తే బైబిల్లో ఒక నలుగురు ప్రార్థన చేసిన విధానాలు 4 మాటలు చెప్పి నేను త్వరగా ముందుకెళ్తా. ఒకటి, దావీదు చేసిన ప్రార్థన. 18వ కీర్తన 6వ వచనంలో దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఏమిటి ఆ ప్రార్థన? చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టగా నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనలు అంగీకరించి జవాబు ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దావీదు చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దేవుడు నా ప్రార్థన తన ఆలయములో, ఎక్కడ దేవుడు ఎక్కడ తన ప్రార్థన అంగీకరించాడంట? తన ఆలయములో దేవుడు తన ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థనకు దేవుడు ఆ సమాధానం ఇచ్చాడు. ఈ రోజున ఈ ప్రార్థన ఆలయములో మీరు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు, ఆలకిస్తున్నాడు.
నీ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎన్ని ప్రార్థనలు చేశాడండి, ఎన్నెన్ని విషయాల్లో ప్రార్థన చేశాడు, చాలా విషయాల్లో ప్రార్థన చేశాడు. ఇప్పుడు చివరికి అంటాడు, నీ మందిరంలో, నీ ఆలయంలో నా ప్రార్థనను నీవు ఆలకించితివయ్యా అంటాడు. ఈ ప్రార్థన, ఈ వాక్యం ముగించిన తర్వాత దైవజనులు మీకు ఒకే ఒక్క నిమిషం సమయం ఇస్తారు. మీరు మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. మీ ప్రార్థనలు నా దేవుడు సఫలం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సమూయేలు పుస్తకంలో ఒక స్త్రీ, ఆమె పేరు హన్నా, మందిరానికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడిచి ప్రార్థన చేస్తా ఉంది. దేని కొరకు ప్రార్థన చేస్తుంది? దేని కొరకు అంట చెప్పాలి. పెళ్ళయింది, పెళ్ళయి చాలా సంవత్సరాలు, రోజులు గడిచింది, పిల్లలు పుట్టిన పిల్లలు, అయ్యా నాకు ఒక కుమారునివ్వయ్యా, నాకు ఒక బిడ్డనివ్వయ్యా అని ప్రార్థన చేస్తుంది. తన పక్కన తోటి కోళ్ళకి, తన పక్కన ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుడుతుంటే ఈ ఒక్కతే పిల్లలు లేకుండా ఉంది. అసలు కారణం ఏంటంటే, అసలు దేవుడే పిల్లలు లేకుండా చేశాడు, ఈమెను పరీక్షిద్దామని. దేవునికి స్తోత్రం. సంతానం లేకుండా పెళ్ళయి కొన్ని సంవత్సరాల వరకు దేవుడు సంతానం లేకుండా ఉన్న బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఆలోచన చేస్తా ఉంటాడు. కొన్నిసార్లు మిమ్మల్ని పరిశోధన చేయడానికి దేవుడు కొంతకాలం అట్లా వెయిటింగ్ లో పెడతాడు. హన్నా జీవితంలో అదే జరిగింది. ఇక లాభం లేదనుకుని ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన మందిరంలో ఎక్కి ఎక్కి ఏడ్చి ప్రార్థన చేసుకుని ఇక బయలుదేరి రాబోతున్నప్పుడు పాస్టర్ గారు ఎదురయ్యాడు. ఏమా, ఏంది ఎంత ఏడుపు ఏడ్చేవేంటమ్మా నువ్వు? ఏమైందిరా నీకు? ఏమైంది? ఎందుకు ఎంత భయంకరంగా ఏడుస్తున్నావు అని చెప్పానంటే, అక్కడ తన బాధ అంతా దైవజనుడితో చెప్పుకుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన సంగతి అంతా, తన పరిస్థితి అంతా ఎవరితో చెప్పుకుంది? చెప్పాలి, ఎవరితో చెప్పుకుంది? మొదట దేవునితో చెప్పుకుంది, తర్వాత దైవజనులతో చెప్పుకుంది. అప్పుడు దైవజనుడు ఆమె చెప్పిందంత విని ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఒక్కసారి ఆ మాట చదువుతారా? 1:17. దైవజనుడు పెద్ద ఆయన అంటున్నాడు, ఏమా, నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తున్నావు కదా, నీవు క్షేమంగా వెళ్ళు. ఇశ్రాయేలీల దేవుని సన్నిధిలో నీవు చేసుకుని మనవిని ఆయన ఆలకించాడు, నీకు దయ చేయబోతున్నాడు. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలకించాడు, నీకు దయ చేయబోతున్నాడు. ఆలకించాడు, నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించాడు, సఫలం చేయబోతున్నాడు. నీవు ఏదైతే అడిగావో, అడిగినది నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్షేమంగా వెళ్ళండి. ఈ ప్రార్థనలు ముగించుకొని మీరు వెళుతూ ఉండగానే క్షేమకరమైన ఆశీర్వాదం మిమ్మల్ని వెంబడించుకుంటా దేవుడు మీ ఇంట్లోకి దేవుడు తీసుకుని వస్తాడు. ఆమేన్. ఈ పండగలు ముగించుకున్న తర్వాత మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, అది మీరు ఎదురు చూసే దానికంటే ముందుగా మీ ఇంటి వాకిటి తలుపు తట్టి మీకు శుభవచనం పలకబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. మీరు చేసిన ప్రార్థనలు, దేవుని దగ్గర ఏదైతే అడిగారో అది దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి హన్నాతో దైవజనుడు ద్వారా దేవుడు చెప్పాడు, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. ప్రార్థన చేసుకున్నావుగా? చేశానయ్యా.
నీ ప్రార్థన, నీ కన్నీళ్లు దేవుడు చూశాడు, విన్నాడు. నిర్భయముగా ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళి సరికెల్లా క్షేమము నీ తలుపు తట్టి నీ కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఆ క్షేమకరమైన శుభవార్త ఏంటో తెలుసా? హన్నా గర్భము తెరవబడుట. హల్లెలూయా. ఏదైతే మూసుకుపోయో, ఏ ద్వారాలు మూయబడ్డాయో, మూయబడిన ద్వారాలు యేసు నామములో మీ కొరకు నా దేవుడు తెరుచునుగాక. ఆమేన్. ఈ ఉపవాస పండుగల ద్వారా, ప్రార్థనల ద్వారా మూయబడిన గడ్డు సమస్యలన్నీ నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. 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 ప్రార్థన విన్నావయ్యా, విజయము నిత్యావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయము నిత్యావయ్యా. తొట్టిల్ల నీయాలేదు, తోడుండి నడిపించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన విన్న దేవుడు నిన్ను తొట్టిల్లనీయకుండా, కలవరపడనీయకుండా నీకు తోడుగా ఆయన రాబోతున్నాడు. ఇంకొక మాట చదువుదాం, అక్కడే ఇంకొక మాట చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వాక్యం. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. అది కాదు. ఆ దేవుడు ఆమె దీన స్థితిని చూచి, అది తన దాసురాలు యొక్క దీన స్థితిని కటాక్షించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ మరియ, కన్యక అయిన మరియ ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, తన దాసురాలు, నేను ఎవరు దాసురాలని? నా దేవునికి దాసురాలని. తన దాసురాలైన నా దీన స్థితిని కటాక్షించి, కటాక్షించెను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ దీన స్థితిని నా దేవుడు కటాక్షించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సహోదరుడా, నీ దీన స్థితిని నా దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఎంత బాధపడుతున్నావో, నువ్వు ఎంత దిగులు పెట్టుకున్నావో, నువ్వు ఎంత కుంగిపోతున్నావో సహోదరి, నీ దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరిని కటాక్షిస్తాడో తెలుసా? గర్విష్ఠులను కాదు. దేవుడి కటాక్షం ఎవరి మీదకి వస్తుందో తెలుసా? దీనుల మీదకి వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? దీనులైన వారి మీదకి వస్తుంది. అందుకని బైబిల్లో రాయబడింది, ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీన మనసు కలిగిన వాడుగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దీన మనసు కలిగిన వారి మీద దేవుని కటాక్షం వస్తుంది. గర్విష్ఠుల మీదకి రాదు. గర్విష్ఠులను దేవుడు గడ్డి మేపాడు. గర్విష్ఠులుగా ఉన్నవాళ్ళు నేలను పడ్డారు. గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు కటాక్షించలేడు. మరి ఎవరిని దేవుడు కటాక్షిస్తాడు అంటే
అంటే ఆయన దీనులను కటాక్షించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. దిక్కు లేని వారిని కటాక్షించే దేవుడు నా దేవుడు. తల్లిదండ్రులు లేని వారిని కటాక్షించే దేవుడు. దీనులను దేవుడు అంట చూస్తాడు. నీ దీన స్థితిని దేవుడు చూస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని కటాక్షం నీ మీదకి వచ్చును గాక. నీ దీన స్థితిని బట్టి నా దేవుడు నిన్ను బలపరిచి నీ స్థితిగతులని నా దేవుడు మార్చును గాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఇప్పుడు మన దేవుడు ఏమేమి సఫలపరుస్తాడు? ఒకటి, నీ ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడు. రెండు, నీ ఉద్దేశాలను దేవుడు సఫలపరుస్తాడు. మూడు, నీ ప్రార్థనలను దేవుడు సఫలపరుస్తాడు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెషయా పుస్తకం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 26:12 వచనం. నీవు మాకు సమాధానమును స్థిరపరిచెదవు. నిజముగా దేవుడా, నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలము చేసేదవు. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. ఇప్పుడు ఆ మాట నోట్ చేసుకోండి. నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలము చేసేదవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ పక్షంగా ఉండాలనుకుంటున్నారా, ఉండకూడదు అనుకుంటున్నారా? చెప్పండి. దేవుడు నా పక్షంగా ఉండి నా పనులన్నీ సఫలం చేయాలయ్యా అన్నవాడు పెద్ద హల్లెలూయా చెప్పండి. చెప్పండి ఇంకోసారి. అది ఆ మాట ఇప్పుడు మీ నోట పలుకుతా ఉండండి. అయ్యా, నువ్వు నిజంగా మా పక్షంగా ఉండండి. నీ కుటుంబ పక్షముగా ఉండి నీ కుటుంబ పనులన్నీ నా దేవుడు సఫలం చేయునుగాక. నీ పిల్లల పక్షంగా ఉండి నీ పిల్లల్ని నా దేవుడు వారి ప్రయోజకులుగా దేవుడు మార్చునుగాక. నీ వ్యాపారాలలో దేవుడు తోడుగా ఉండి మీ వ్యాపార పనులన్నీ దేవుడు సఫలము చేయునుగాక. మీ వ్యవసాయ పనులన్నిట్లో దేవుడు తోడుగా ఉండి సఫలము చేయునుగాక. దైవ సేవకుల సేవలో దేవుడు నిజంగా ఉండి వారి సేవా కార్యాలన్నీ, సేవా పనులన్నీ రాబోయే సంవత్సరంలో విస్తరింపచేయునుగాక, విస్తరింపచేయునుగాక. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద నేను చెప్పాలి, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను. ఎవరి పనుల మీద ఉన్నాడంట? దైవ సేవకులు దేవుని పనుల్లో ఉన్నారు. వారి పనులన్నిటిలో దేవుడు సఫలము చేయునుగాక. ఏమేం పనులు ప్రారంభిస్తున్నారు, రాబోయే సంవత్సరంలో ఏ పనులు తలపెట్టుకున్నారో, ఏ పనులు జరగాలని కోరుకుంటున్నారో, ఏ పనులు వారు జీవితంలో తలపెట్టుకొని ఉన్నారు, ఆ పనులన్నీ దేవుడు సఫలము చేయబోతున్నాడు. మీ పనులేంటి? మీరే పనులు కలిగి ఉన్నారు? బైబిల్లో ఒక మాట రాయండి, ఆయన నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించును. ఏ పనులు అంటే చెప్పండి? నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పనులను దేవుడు సఫలపరిచి ఆశీర్వదిస్తాడు. రాబోయే సంవత్సరం కాలంలో ఈ కూటాలు ముగింపు దగ్గర నుండి మీ పనులన్నీ నా దేవుడు సఫలం చేయును గాక. చెప్పండి గట్టిగా.
ఆమేన్, హల్లెలూయా. మీ ప్రయత్నములన్నిటిని నా దేవుడు సఫలము చేయును గాక. ఒకటి, ఆలోచనలను సఫలం చేస్తాడంట. రెండు, ఉద్దేశాలన్నిటినీ సఫలం చేస్తాడట. మూడు, ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడట. నాలుగు, మన పక్షముగా, నిజంగా మన పక్షంగా దేవుడు ఉండి మన పనులన్నీ సఫలపరుస్తాడట. ఒక మాట చెప్పాలి, గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? మా సంఘంలో ఒక బేల్దారి మేస్త్రి ఉన్నాడు. హైదరాబాద్ లో పెద్ద ఆఫీస్టైర్లు పనులు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు బ్రదర్? కట్టుకొని నిలబడతారే, పరిజ్ఞ ఉంది కదా, ఆ పరిజ్ఞ మీద ఇంచుమించుగా ఒక 5-6 అంతస్తుల ఎత్తులో ఆ పరిజ్ఞ మీద ఉండి వాళ్ళు పని చేస్తా ఉన్నారు. చేస్తా ఉండగానే ఎందుకో ఆ పరిజ్ఞ మధ్యలోకి ఇరిగిపోయింది. అక్కడ నుండి అతను కింద పడాలి. అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళు మన సంఘంలో నుంచి వెళ్ళారు కదా, ఏ చిన్న విషయం వచ్చినా ఫోన్ చేసి, అయ్యగారండి నాయనా వందనాలయ్యా అంటారు. ఏ చిన్న విషయమైనా చెప్పి ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. ఆ రోజు దేవుడు అక్కడి నుంచి పడిన వ్యక్తి కింద పడకుండా ఒక దాన్ని పట్టుకుని ఆలాడేటట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే వాళ్ళు వచ్చి ఆ మేస్త్రి గారిని ఎలాగో వాళ్ళ తాళ్లతోనే ఎలాగో తీసుకుని క్షేమంగా కిందకు తీసుకొచ్చాడు. పనులన్నిటిలో ప్రమాదాలు జరగకుండా, నీవు చేసే పనులన్నిటిలో నష్టాలు జరగకుండా, అప్పులు పాలు కాకుండా, ప్రాణాపాయ స్థితిలో రాకుండా నిజముగా దేవుడు మీకు తోడుగా ఉండి మీ పనులన్నిటినీ ప్రభు సఫలం చేస్తాడు. ఎన్నోది ఇది? 4వది. 5వది ఏంటంటే, మీ ప్రయత్నములన్నిటినీ దేవుడు సఫలము చేస్తాడు. చెప్పండి ఏంటండి? మీ ప్రయత్నములన్నీ దేవుడు సఫలం చేస్తాడు. 6వది ఏంటంటే, మీ ప్రయాణములన్నిటిని నా దేవుడు సఫలం చేస్తాడు. రాబోయే కాలంలో ప్రయాణాలు బైబిల్లో ప్రయాణాల గురించి రాయబడింది. శుభకరమైన ప్రయాణమును నేను మీకు కలుగు చేస్తాను. చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు, వాహనాల మీద ప్రయాణాలు చేస్తా భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన ప్రమాదాలు, ప్రాణం పోయే స్థితిగతులు. మొన్నటి రోజున మా రోడ్లో ఒక పాస్టర్ గారు క్యాలెండర్లో, రేపల్లి నుండి క్యాలెండర్లు తీసుకుని పెట్టినవారి వెళ్తున్నాడు. ఒక కుర్రోడు బాగా తాగి స్పీడ్ గా వచ్చి ఆ పాస్టర్ గారిని గుద్దేశాడు. కుదటం ఈ మూతి అంతా కూడా దవడంతా ఇరిగిపోయింది. పాస్టర్ గారండి తెల్ల బట్టల మీద ఉన్నాడు, రక్తం తారలైపోయింది. విజయవాడ తీసుకెళ్లారు. ఈ దవడ ముక్కలైపోయింది, ముక్కు పగిలిపోయింది. అందుకని దైవ సేవకుల ప్రయాణాలన్నీ దేవుడు సఫలంగా మార్చునుగాక. మీ ప్రయాణాలలో దేవుడు క్షేమము కలుగు చేయునుగాక. మీ పిల్లలు, మన పిల్లలు బండ్ల మీద వెళ్తారు కదా, బుయ్యని వెళ్తారు కదా, వాళ్ళు బండ్ల మీద వెళ్ళి వచ్చేటప్పుడు వారి ప్రయాణాలలో దేవుని దూతలు కాపుదల ఉంచి నడిపించునుగాక. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకున్నారు యాక్సిడెంట్ల మధ్యలో, ప్రమాదాల మధ్యలో. అందుకని దేవుడు చెప్తున్నాడు, రాబోయే కాలంలో మీ ప్రయాణాలన్నీ సఫలముగా దేవుడు క్షేమకరంగా మార్చునుగాక. 7వ మాట ఏంటంటే, ఆయన నీ కార్యములన్నీ సఫలము చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.
అందరూ ఒకసారి మోకరించండి. దేవుని సముఖంలో ఒక చిన్న ప్రార్థన చేసి సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తాం. ఒక్కసారి అందరూ అలాగే మోకాళ్ళ మీదకి రండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, ముగింపులో ఒకే ఒక నిమిషం గాని, ఒక అర నిమిషం గాని, ఒక చిన్న ప్రార్థన. మీరందరూ నోరు తెరిచి చేతులు పైకెత్తి, ఇదిగో దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను మరలా నువ్వు నెమరు వేసుకో. నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నా దేవుడు నిజముగా నీ పక్షముగా ఉండి ఈ కార్యములన్నిటిలో దేవుడు సఫలాలు చేయబోతున్నాడు, సఫలములుగా మార్చబోతున్నాడు. అతడు చేయునదంతయు సఫలముగా దేవుడు సఫలం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ వ్యవసాయంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్యంలో, నీ భవిష్యత్తు, నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు, నీ ఉద్దేశాలు ప్రతిదీ సఫలముగా దేవుడు మార్చుగాక. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్తూ ప్రార్థన చేసుకోండి. స్తోత్రం చెప్తూ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమో. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందమో, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నీ ఆస్వాదితును నీ మాటల మకరందమో, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందమో, సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నాట్యమాడెను ఆనందము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందమో, జీవింతును నిత్యము ఆస్వాదితును నీ మాటల మకరందమో, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందమో,
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మంగళ మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మంగళ మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మంగళ మకరందము. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు స్తోత్రం. చేరి వచ్చిన ప్రజలందరి మీద నీ బలమైన హస్తాలు చాపండి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా వాగ్దానం చేశావు. నీ ప్రవచన వాక్యములు ఈ బిడ్డల పట్ల మాట్లాడావు. నిశ్చయముగా నెరవేర్చబడును గాక. వారి దీన స్థితి కటాక్షముగా మారును గాక. వారందరి జీవితాలలో చెప్పబడిన వాక్య సందేశము సఫలముగా మారును గాక. ఇది మొదలుకొని తెల్లవారి సరికెళ్ళ ప్రభు ఈ కూటాల ముగింపులో కల్లా వారి కొరకు వారు దేని కోసం ఎదురు చూస్తున్నారు అవన్నీ వారి కోసం ఎదురు వచ్చును గాక. ఈ సేవను ఆశీర్వదించండి. ఈ సేవా సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ సేవా సంబంధమైన పనులన్నీ సఫలముగా మారును గాక. విశాలమైన మందిరము కట్టబడును గాక. ఆకాశ ద్వారపు నిధులను తెరవబడును గాక. ఈ దాసుని మీ దాసురాల్ని ఆశీర్వదించండి. వారి పిల్లల్ని ఆశీర్వదించండి. వారి సంఘ విశ్వాసుల్ని ఆశీర్వదించండి. ఈ పండుగలను ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నూరంతలుగా వెయ్యంతలుగా దీవించి వర్ధిల్ల చేయమని మిగిలిన 2 దినాలు సభలు ఈ కొడికలు మహిమకరముగా దీవించండి. రాబోతున్న దైవజనుల ద్వారా అనేక ప్రవచన వాక్యాలు వినిపించండి. అనేక వాగ్దాన సందేశాలు బోధించండి. ఇంకా గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకి, ఈ ఉపవాస పండుగలలో పాలు పొందిన బిడ్డలకు, ఈ రాత్రి పండుగలకు వచ్చిన, ఈ ప్రార్థనలకు వచ్చిన బిడ్డలందరికీ, దైవజనుల కుటుంబానికి, వేదిక మీద ఉన్న దైవజనులకు, రాబోతున్న 2 దినాలు కూటాలకి, సేవకులకు ప్రభు కృప సదాకాలం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, తోడై ఉండును గాక, సఫలపరచబడును గాక. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున కనపడుతున్న గట్టిగా, వేగంగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. మీ అందరికీ